హలో అందరికీ. ఈరోజు అయితే ఫస్ట్ టైం ఒక వ్లాగ్ ట్రై చేయాలి అనిపించింది. అలా ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్తో. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఈరోజు చైత్రమాస పౌర్ణమి కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడానికి తిరుమలగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా మా మమ్మీ మా ఊర్లో వాళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇదిగో ఇదేనండి మా ఊరి పెద్ద కాలువ, నాగార్జున సాగర్ డ్యామ్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, బాగా ఎండిపోయింది, చెప్పనవసరమే లేదు. అలా మేము ఈవినింగ్ 5 o'clock అయితే ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం కాలినడకన వెళ్ళడము. ఈ ఆంటీ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారంట. అలా ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా సరదాగా గూగుల్ మ్యాప్స్లో చూస్తే 12 kilometers ఆల్మోస్ట్ 3 hours చూపిస్తుంది. బట్ మాకైతే ఇంకా ఎక్కువ టైమే పట్టింది అనుకోండి. మధ్యలో చాలామంది మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తున్నారు. వాళ్ళైతే చాలా స్పీడ్గా ఉరుకుతూ వెళ్తున్నారు. మనమైతే అంత స్పీడ్గా వెళ్ళలేకపోయాము. ఈ ఆంటీ అయితే వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతూ మంచిగా కంపెనీ ఇచ్చారు నాకు. చాలా బాగా పాడారు కదా. 1 hour అయింది, ఇంకా హాఫ్ డిస్టెన్స్ కూడా వెళ్ళలేదు. ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నారు, మంచిగా మెయిన్ రోడ్లో వెళ్ళొచ్చు కదా అని అడిగాను. ఆ రూట్లో అయితే అస్సలు నడవలేవు అని చెప్పారు. అప్పుడే చంద్రుడు కూడా వచ్చేసాడు. పౌర్ణమి కదా ఈరోజు. ఇప్పుడే మా ఊరిని దాటేశాము. ఇంకా ఆంటీ అయితే రా త్వరగా, చీకటి పడితే నడవలేవు అని ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు నన్ను. ఇక్కడ చూస్తేనేమో చిన్న పిల్లలు మనల్ని దాటేసి వెళ్తున్నారు. అసలు వాళ్ళు భలే నడుస్తున్నారు కదా, నాకంటే ఫాస్ట్గా నడుస్తున్నారు. నేను ఎందుకు నడవలేకపోతున్నాను అనుకుంటున్నాను. ఇంకా నువ్వు ఇలానే చిన్నగా నడిస్తే అందరు నిన్ను దాటేసి వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కదానివే ఆగిపోతావు, రా ఫాస్ట్గా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇంకా చీకటి పడిందిగా వీడియో క్లియర్గా లేదు. అయినా చాలామంది వస్తారు ఎవ్రీ ఇయర్ ఇలాగా కాలినడకన మా ఊరు నుండి. ఫైనల్గా మంగోల్ అనే ఊరికైతే వచ్చేసాము. ఇక్కడికి హాఫ్ డిస్టెన్స్ వచ్చేసినట్టు. ఇక్కడ మేమైతే రోడ్ మీద నడుస్తున్నాము. అస్సలు నడవలేకున్నాము రోడ్ మీద. ఈవినింగ్ 7 అయినా ఇంకా హీట్గానే ఉంది. అందులో కంకర కదా, బాగా కుచ్చుకుంటుంది. అప్పుడు అర్థమైంది నాకు ఆ మట్టి రోడ్డే బెస్ట్, ఎందుకో కాలినడక ఆ రోడ్డు చూస్ చేసుకున్నారనేది. అది అదిగో అక్కడ కనిపిస్తున్న కొండకేనండి మనం వెళ్ళాల్సింది. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశం తిరుమలగిరి. ఇంకా కొండను చూస్తూ అలా నడిచేసరికి మన తిరుమలగిరి వచ్చేసిందండి. అక్కడ కనిపించే లైటింగ్ అంతా అదే, మంచిగా జాతర చేస్తారు. ఫైనల్గా రీచ్ అయిపోయాం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమలగిరి, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మా ఊరు తెలంగాణ, మాదేం ఆంధ్రప్రదేశ్ కాదు, కానీ మేము బార్డర్లో ఉంటాము. చాలా దగ్గర మాకు ఇది. చూసుకుంటే నాకు ఇక్కడికి 17 kilometers వచ్చింది. చిన్నప్పుడైతే మా ఊరి నుంచి ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళంట ఇక్కడికి. మంచిగా గేదెలను వేసుకొని ఇక్కడ అన్నీ అన్నం కూర ఈ చెట్ల కింద వండుకొని తిని దర్శనం చేసుకొని వీళ్ళంతా కోలాటం చేసేవాళ్ళు. స్వామి ఊరేగింపు వచ్చినప్పుడు అబ్బా అబ్బా అబ్బా, స్వామి లైటింగ్ చూడండి ఎంత బాగుందో, నామం లెక్క చేసింది లైటింగ్, ఎంత బాగా చేశారో. ఇంకలా మేమైతే 4 hours రీచ్ అయిపోయాము. ఇంతలో మా డాడీ ఊరు నుంచి స్టార్ట్ అయిపోయి బైక్ మీద 20 minutes వచ్చేసారు. ఇంక అందరం కలిసి కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకొని వచ్చేసి ప్రసాదం తిని కళ్యాణం దగ్గర కూర్చోవడమే. అలా ఈ పాజిటివ్ వైబ్స్, ఈ ఎన్విరాన్మెంట్లో ఈవినింగ్ టైం హాయిగా ఆ స్వామిని దర్శించుకుంటే ఆహా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు మొక్కులున్న వాళ్ళు. ఇక్కడైతే స్వామివారి గరుడ వాహనము. ఇంకా మా డాడీ అయితే చకచకా ఎక్కేస్తున్నారు మెట్లు. బైక్ మీద వచ్చారు కదా, ఫాస్ట్గానే ఎక్కేస్తారులేండి. ఇక్కడ కనిపించేదైతే అన్నదాన సత్రం. ఎవ్రీ సాటర్డే అన్నదానం ఉంటుంది. ఈ మెట్ల మార్గం మధ్యలోనే ఆంజనేయ స్వామి గుడి. అలా గోవింద గోవింద అంటూ ఎక్కేలోపు స్వామివారి కాలు మోపిన ప్రదేశం వస్తుంది.
ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు. అలా పలకరింపులు అయిపోగానే ఇక్కడైతే పసుపు కుంకుమ కొబ్బరికాయ సమర్పించుకొని గంట కొట్టేసి పైకి వెళ్తున్నాము. అలా పైకి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో స్వామివారి సన్నిధిలో. ఫైనల్గా దర్శనానికి వెళ్తున్నాము. ఇదే ఎంట్రన్స్. నార్మల్గా అయితే ఈ క్యూ లైన్ ఫుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు కళ్యాణం కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళి కళ్యాణం దగ్గర కూర్చున్నారు. అందుకే దర్శనం ఫాస్ట్గా అవుతుంది. లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇంకా లోపల వీడియో యాక్సెస్ ఉండదు. ఇంకా అలా దర్శనమై బయటికి రాగానే సేమ్ ఇలానే ఉంటారండి స్వామివారి లోపల. అలా ముందుకి రాగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారం వరాహమూర్తి ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక వరాహమూర్తిని కూడా దర్శించుకోవాలి అంటారు కదా, ఇదిగోనండి వరాహమూర్తి. అలా పైనుండి ఒకసారి వ్యూ చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక్కడంతా జాతర హడావిడిగా అంతా. ఇదైతే మన మెయిన్ ఎంట్రన్స్ గుడి లోపలికి. ఇందాక మనం వచ్చిందైతే పార్కింగ్లో నుంచి. అలా కళ్యాణం జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మంచిగా లైటింగ్స్ పెట్టి చాలా బాగా చేశారు అరేంజ్మెంట్. మా ఊరు వాళ్ళు అయితే చాలా మంది కనిపించారు. మొత్తం ఊరంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. ఇదేనండి స్వామివారి కళ్యాణ మండపం. ఎంత బాగుందో కదా ఆ పచ్చిపూల డెకరేషన్తో. ఆహా, ఎంత చూడముచ్చటగా ఉందో. మధ్యలో ఇలా స్క్రీన్స్ కూడా పెట్టారండి. స్వామివారిని మంచిగా చూపిస్తున్నారు. చూడండి అందరూ ఎంత చక్కగా కూర్చొని స్వామివారి కథ వింటున్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. స్క్రీన్స్ పెట్టారు, మధ్యలో కూలర్స్ పెట్టారు. ఎంతమంది కూర్చొని చూడడానికి కూడా అరేంజ్ చేశారు ప్లేస్ మంచిగా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నైట్ టైం స్వామివారి కథ వింటూ చల్లని గాలిలో పొలాల మధ్యలో కూర్చుంటే ఆహా, ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది అసలు. ఫైనల్గా మా స్వామివారి దర్శనం అయితే ఇలా జరిగిందండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి.